ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. గత 4 రోజులుగా దిల్ రాజు ఇంట్లో కార్యాలయాల్లో ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయి. దిల్ రాజు సంపాదించిన అన్ని ఆస్తులకు సంబంధించిన వివరాలు అధికారులు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. దిల్ రాజు భార్యను బ్యాంక్ నుండి తీసుకువెళ్ళి సోదాలు కూడా చేశారు. 3 రోజులు ఇంట్లో ఏమీ దొరకలేదని 4వ రోజు జరిగిన సోదాల్లో కొన్ని కోట్లు పట్టుబడాయని అయితే ఆరోపణలు వచ్చాయి. దీంతో రీసెంట్గా ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఆ వార్తలు నిజం కాదని అయితే చెప్పుకొచ్చారు దిల్ రాజు. ఈరోజు వీడియోలో ఈ స్టోరీ ఏంటో అప్డేట్ అయితే తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా మూవీ అప్డేట్స్, మూవీ కాంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఉండాలి, మంచి అప్డేట్స్ అయితే వస్తాయి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, వ్యాపారాలు చేసేవారి ఇళ్లలో ఐటీ రైడ్స్ అనేవి కామన్గా జరుగుతుంటాయి. కానీ మీడియాలో కొందరు తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాశారు. ఇక ఖరీదైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయని, కోట్ల రూపాయల నగదు లభ్యమయ్యేదని ప్రచారాలు చేశారు. కానీ అవన్నీ అబద్ధాలేనంట. అవి అందరి దగ్గర కలిపి 20 లక్షల నగదు మాత్రమే దొరికింది. వాటికి కూడా అన్ని లెక్కలు ఉన్నాయి. ఇక డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ ఇలా అన్నిటికి సంబంధించిన పత్రాలు కూడా అడిగారు. అన్నిటినీ చూపించారంట. గత 5 ఏళ్ళలో మేము ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయలేదు. ఆ విషయాన్ని ఐటీ అధికారులకి అయితే తెలియజేశారట. ఐటీ రైడ్స్కి పూర్తిగా సహకరించారట. ఇక మూవీ ఇండస్ట్రీలో బ్లాక్ మనీ అనేదే లేదు అని చెప్పుకొచ్చాడు దిల్ రాజు. ఇక ఫేక్ కలెక్షన్లు ఇవ్వడం వలన ఇలాంటి దాడులు జరగడానికి అవకాశం ఉంది కదా, దానిపై మీరేమన్న ప్రశ్నకు దిల్ రాజు మాట్లాడుతూ, ఇండస్ట్రీలో అందరం కలిసి దాని గురించి మాట్లాడతాం. ఇది నేను పర్సనల్గా కామెంట్స్ చేయకూడదు. ఏమైనా ఉంటే ఇండస్ట్రీ నుంచి కరెక్ట్ చేయాల్సి ఉంది. దాదాపు 80% మంది ఆడియన్స్ టికెట్స్ను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. ఇక బ్లాక్ మనీ ఎక్కడి నుండి వస్తుందంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన అన్న మాటలు అయితే ఇప్పుడు వైరల్గా మారాయి. ఇక కొన్నేళ్ళుగా ఇండస్ట్రీలో ఫేక్ కలెక్షన్స్ సమస్య ప్రేక్షకులను ఇబ్బంది పెడుతూనే ఉంది. సినిమా హిట్ కాకపోయినా మొదటి రోజు నుంచి కలెక్షన్లని మేకర్స్ తమకు ఇష్టం వచ్చినట్టు నెంబర్ని ప్రింట్ చేసి పోస్టర్ వదులుతున్నారు. ఎందుకు ఇలా అంటే అది కేవలం ఫ్యాన్స్ ఆనందం కోసమని అయితే మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఇలా ఫేక్ కలెక్షన్స్ వలన సినిమాపై నెగిటివిటీ పెరిగిపోతుంది. దీనికి ఎలాగైనా అడ్డుకట్టేయాలని అయితే పలువురు అయితే అడ్వైజ్ అయితే ఇచ్చారు. మరి దిల్ రాజు ఈ విషయంపై ఎలాంటి చర్చలు జరుపుతాడో చూడాలి. ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.